ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం స్తోత్రం కృపలో రక్షించితివి స్తోత్రం స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం స్తోత్రం కృపలో రక్షించితివి స్తోత్రం స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త అందరం చేతి పాడదామండి యేసయ్యా మీ సన్నిధానానికి మీ ప్రియ బిడ్డలు మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి వచ్చారు. ఎందుకంటే మేము ఈ రీతిగా సజీవ లెక్కలో ఉన్నామంటే నా యేసు క్రీస్తు వారి విశ్వసించి మీ సన్నిధానానికి వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నారు. వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన. మీకు స్తోత్రం. ఇంకా రావాల్సిన వారిని క్షేమంగా మీ సన్నిధానానికి నడిపించండి నాయన. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పాటల ద్వారా, ప్రత్యేకమైన పాటల ద్వారా ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు ప్రభువా. అలాగే మీ ప్రియ కుమార్తెలు సాక్ష్యం చెప్తుండగా, మీ ప్రియ బిడ్డలు సాక్ష్యం చెప్తుండగా ఆయన మీకు మహిమ కావాలి. అలాగే మీ ప్రియ కుమార్తె నిలువ పెట్టుకొని మంచి వర్తమానం చేత మమ్మల్ని అందరినీ మీ వాక్యం చేత బలపరచమని, ఈ యొక్క ఆదివారపు ఆరాధన నాయన మీకు మహిమకరంగా జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన జీవితంలో చాలాసార్లు ఇక్కడ కూర్చున్న వారందరూ, నాతో సహా మన అందరం అనుకుందాం, ఎక్కువసార్లు తక్కువ స్థాయి జీవితాన్ని గడపడానికి ఇష్టపడతాం. ఎందుకనంటే తక్కువ స్థాయి జీవితాన్ని గడపడానికి ఇష్టపడి గడిపి అలసిపోతాం కూడా. తక్కువ స్థాయి జీవితాన్ని గడుపుతాం ఎందుకంటే మనకి ఇష్టం లేకపోయినా గడుపుతాం. ఆ తక్కువ స్థాయి జీవితాన్ని గడిపి ఇష్టం లేదు, అలా తక్కువగా బ్రతకడం ఇష్టం లేదు, కానీ గడిపి మనకు అలవాటు కూడా అవ్వదు. అది భరిస్తూ ఉంటాం, భరించి అలసిపోతాం. మీలో చాలామంది అలసిపోయి ఉంటారు. అలాగే ఇష్టం లేకపోయినా బ్రతికి అలసిపోయాం. అవునా? చాలామంది అలసిపోయిన బిడ్డలు ఉన్నారు. అందుకని ఎప్పుడు కూడా అలసిపోయి బ్రతుకుతాం. కానీ ఎప్పుడైతే నీకు తక్కువ స్థాయి జీవితం గడపడం అనివార్యం నీకు తెలుసు, కానీ దాన్ని ఎదిరించడం స్టార్ట్ చేస్తావో, నీకు ఇష్టం లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తావో, తప్పకుండా దేవుడు దాన్ని నీ హృదయంలో ఉన్న ఆ వాంఛని చూస్తాడు, ఆ కోరికను చూస్తాడు. నీకు ఇష్టం లేకపోయినా తక్కువ స్థాయి జీవితాన్ని అనుభవిస్తున్నావు, నీకు ఇష్టం లేదు, కానీ దాని నుంచి తప్పించుకోలేవు. అలాగని సర్దుకొని బ్రతుకుతా ఉన్నావు, అలసిపోయావు. కానీ అలసిపోయిన పరిస్థితుల్లో ఒక్కసారి దేవుని దగ్గర కనుక ఆయన కృపను కానీ ఆయన కనికరాన్ని కానీ నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆ అలసిపోయిన జీవితంలోంచి నీకు మార్గాన్ని తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, చాలాసార్లు మనకి ఇష్టం లేకపోయినా మనం బ్రతుకుతూ ఉంటాం. చూడండి,
ఆయన గిద్యోను ఉన్నాడు. ఆ గిద్యోను ఇజ్రాయేల్ దేశస్తులు వచ్చి ఇజ్రాయేల్ దేశంలో ఉన్నాడు. ఆ గిద్యోని మీదకి ఆ మిద్యానీయులు వచ్చి దాడి చేస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చేవారంటే ఇజ్రాయెల్ దేశానికి వీళ్ళు పంట పండించి రెడీ చేసేసరికి వాళ్ళు వచ్చి వీళ్ళ బలహీనలని తెలిసి వాళ్ళ దగ్గర నుంచి ఆహారం అంతా తీసుకువెళ్ళిపోయారు. ధాన్యం అంతా వాళ్ళు పండించిన ధాన్యం అంతా తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే ఇది ఇష్టం లేదు ఎవరికి? ఇజ్రాయేల్కి ఇష్టం లేదు, గిద్యోనికి కూడా ఇష్టం లేదు. అలా తీసుకెళ్ళిపోవడం గిద్యోనికి ఇష్టం లేదు. కానీ తప్పదు, ఒక్కడే ఎదిరించలేడు, ఒక్కడే ఏమీ చేయలేడు. కాబట్టి అలిసిపోయాడు. అలా తీసుకుపోతుంటే దేవుడి మీద కోపం లేదు ఆయనకి. దేవుడు ఉన్నాడు, కానీ ఎందుకో ఇలా జరుగుతూ ఉంది. ఏం చేయాలి తెలీదు. కానీ ఒక చిన్న పని చేయడం ప్రారంభించాడు. ఏంటంటే అలిసిపోయాడు, ఇష్టం లేదు, బ్రతుకుతున్నాడు. కానీ ఆ బ్రతుకుతున్న జీవితంలో చిన్న ఎదిరింపు, కనబడని ఎదిరింపు చేశాడు ఆయన. అంటే నాకు ఇష్టం లేదని తెలియచేయడానికి చిన్న కార్యం చేశాడు. ఏం కార్యం అది? ఆయన గానుగు చాటున గోధుమలని దొంగచాటుగా దొల్లగొడతా ఉన్నాడు. దొల్లగొట్టడం అంటే దాన్ని ఏమంటాం? ఆ ధాన్యాన్ని విడగొడుతున్నాడు అనుకోండి, పోనీ గోధుమలు తీసేస్తున్నాడు, దాంట్లోంచి వేరుపరుచుకుంటాడు. ఏం తెలిసి? వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. వీడు ధాన్యం తీసి దాచుకున్నాడని తెలిస్తే చంపేస్తారు. కానీ వాళ్ళు ఎదిరించి గానుగు చాటున గోధుమలు దుల్లగొడుతున్నాడు. పిరికోడు అని చాలామంది అంటారు. పిరికోడు కాదు, అలిసిపోయిన వ్యక్తి. అంటే ధైర్యం ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అలా జీవితానికి గడపడానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేస్తాడు? ఏం చేయలేడు. కానీ అదే సమయంలో చిన్న కార్యం చేశాడు. ఏంటంటే గోధుమలు దొల్లగొట్టాడు. ఇజ్రాయేల్ దేశంలో చాలామంది గిద్యోనులు ఉన్నారు, చాలామంది యవనస్తులు ఉన్నారు, చాలామంది బలమైన వారు ఉన్నారు. కానీ ఏ వ్యక్తి కూడా ఆ గోధుమలు దొల్లగొట్టడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తెలిస్తే చంపేస్తారని. కానీ ఈ వ్యక్తి వాళ్ళకి తెలుసు అయినా కూడా ఆ చిన్న కార్యం చేయడం స్టార్ట్ చేశాడు. చేయగానే అక్కడ మాట రాసి ఉంటుంది, మస్తకి వృక్షము కింద దేవదూత వచ్చి వెయిట్ చేస్తుంది. ఎవరి కోసం? గిద్యోని కోసం. హల్లెలూయా. అంటే నీ హృదయంలో నీకు ఇష్టం లేని జీవితం గడపడం దేవునికి కూడా ఇష్టం లేదు. తక్కువ స్థాయిలో బ్రతకడం దేవునికి కూడా ఇష్టం లేదు. అడ్జస్ట్ అయ్యి బ్రతకడం దేవునికి కూడా ఇష్టం లేదు. కానీ నీ హృదయంలో చూస్తున్నాడు ఆయన. ఒకవేళ ఈరోజు నా మెసేజ్ ఏంటంటే, గ్రేస్ ఫ్లోస్ ఇన్ యువర్ వీక్నెస్. నీ యొక్క బలహీనతలో ఆయన కృప ప్రవహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అది ఈరోజు నా టైటిల్. అయితే చూడండి, ఇప్పుడు ఆ వ్యక్తి గోధుమలు దుల్లగొడతా ఉంటే చాలామంది ఆ దేశంలో ఉన్నారు, యవనస్తులు లేరా? ఇజ్రాయెల్ దేశంలో బలార్జులు ఉన్నారు, చాలా ధైర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఏ వ్యక్తికి కూడా ఎదిరించాలి, ఈ జీవితం నాకు ఇష్టం లేదని చెప్పాలి అనే ప్రయత్నం ఎవరు చేయలేదు. ఎప్పుడు కూడా ప్రయత్నం మానకూడదు. నీకు ఇష్టం లేదు, జీవిస్తున్నావు, కానీ దాన్ని దేవుని దగ్గర నాకు ఇష్టం లేదని చెప్పాలి. నువ్వు ఏదో ఒక రీతిగా చెప్పాలి. చెబితే నీకోసం యేసు ప్రభు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆయన కృప నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. నిజానికి గిద్యోని వెయిట్ చేయాలా, దేవదూత వెయిట్ చేయాలా? గిద్యోని వెయిట్ చేయాలి. కానీ అక్కడ రాస్తుంది ఏమనంటే, మస్తకి వృక్షము కింద దేవదూత వచ్చి కూర్చుంది. హల్లెలూయా. వెయిట్ చేస్తుంది గిద్యోని కోసం. ఎందుకని? గిద్యోను చిన్న కార్యం చేశాడు. ఏంటంటే, ప్రభా నాకు ఇది ఇష్టం లేదని ఇండైరెక్ట్గా ఆ గోధుమలు దొల్లగొడుతూ చెప్పాడు అనమాట. ఆ గోధుమలు దొల్లగొట్టడమే దేవునికి చెప్పడం, నాకు ఇష్టం లేదు ఈ బ్రతుకని. అప్పుడు వెంటనే ఆ దేవదూత వచ్చి మాట్లాడతా. చదవడమ్మా. బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. అసలు ఆయన ఏం అడగలేదు. గిద్యోను యాక్చువల్గా అడగాలి, ప్రభా నాకు ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తున్నాను అని అడగాలి. ఏమి అడగకుండానే ప్రభువు నీకు తోడై ఉన్నాడు. గిద్యోను ఇప్పుడు మాట్లాడుతున్నాడు. చిత్తము నా వెళ్ళినవాడా, తోడయ్యుండిన ఎడల
ఆ. ఆ. ఏమాయను ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అంటే గిద్యోనికి దేవుడు లేడని చెప్పట్లేదు, దేవుడు లేడని చెప్పట్లేదు. మా దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతికి అప్పగించాడు, మమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది దేవుడే అంటున్నాడు. అంటే కానీ దేవుడు లేడని అంటలే, మా దేవుడు నిజమైన దేవుడే. కానీ మనం కూడా చాలాసార్లు మనమైతే వేరేగా అంటాం, దేవుడు ఉంటే ఎలాగెందుకు జరుగుతుంది అంటాం. కానీ గిద్యోని అలాగనట్లే, దేవుడే తీసుకెళ్ళి మిద్యానీయులకి అప్పగించాడు అంటున్నాడు. తిరిగి చూడండి, అతని తట్టు తిరిగి, ఎవరి తట్టు తిరిగాడు? అలిసిపోయిన వ్యక్తి వైపు, ఓడిపోయిన వ్యక్తి వైపు. అతని జీవితంలో ఇక నాకు ఏమీ లేదు అనుకున్న వ్యక్తి వైపు ఎందుకు తిరిగాడు దేవుడు? ఎందుకు తిరిగాడంటే గిద్యోను ఆ గోధుమలు దుల్లగొడుతూ ఒక విషయాన్ని తెలియచేశాడు దేవుడికి. ఏంటంటే, నాకు ఇష్టం లేదు నాయన ఈ జీవితం, ఇలాంటి జీవితం నాకు అవసరం లేదు అని ఆయన తెలియచేయగానే దేవదూత కూర్చుని ఆయనతో మాట్లాడుతూ, ఆయన ఎన్ని మాట్లాడినా ఏమన్నాడంటే, యెహోవా అతని తట్టు తిరిగి. ఇక ముందేమో దేవదూత అన్నాడు, తర్వాత ఏమన్నాడు? యెహోవా అతని తట్టు తిరిగి. యేసు ప్రభువారే, నేను అనుకుంటాను యేసు ప్రభువారే వచ్చి కూర్చున్నారు అక్కడ. కూర్చుని ఆయన తట్టు తిరిగి బలము తెచ్చుకొని, అసలు ఆ పై మాటలకి కింద మాటకి తేడా అసలు ఏమీ సంబంధం ఉండదు. పైనేమో అన్నీ నెపములు అంటాం, అంటే నెపములు అంటే ఆరోపణలు చేశాడు గిద్యోను. కానీ ఆరోపణలు చేసిన వ్యక్తితో యేసు ప్రభు కూడా, దేవదూత కూడా ఏమనాలి? నువ్వు అలాగంటావేంటి ఇలాగంటావేంటి అని ఆర్గ్యుమెంట్ చేయాలి. కానీ ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. ప్రభు యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, నిన్ను పంపిన వాడెవరు? నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా దగ్గర ఏముంది ప్రభా, నేను ఒంటరి వాడిని, నా కుటుంబము మనష్షే గోత్రములలో ఎన్నిక లేనిదే. ఆయన మనసులో మాటలని చెప్తున్నాడు, నేను చిన్న వ్యక్తిని ప్రభా, చిన్న గోత్రం నాది. మనం కూడా అంటాం, మాదేముందండి చిన్న, మన వాళ్ళు చాలామంది మాది చిన్న కులం అండి, లేకపోతే చిన్న వ్యక్తులు మేము, లేకపోతే మా చిన్న బ్రతుకు మాది అంటాం. ఆయన కూడా చెప్తున్నాడు, ప్రభా మా చిన్న కులం, మాది చిన్న గోత్రం, నేను చిన్న వ్యక్తిని, నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠునై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా ఆయననేమి నేను నీకు తోడయ్యుందును గనుక. అంటే నీ దగ్గర ఎన్ని బలహీనతలుంటే అంత కృప నీ జీవితంలో ఫ్లో అవుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పలు కూడా వేసాయికి. నీ జీవితంలో ఎన్ని బలహీనతలుంటే అంత ఎక్కువ దేవుని కృప ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే సమరయ స్త్రీతో చెప్తా అంటాడు ఆయన, ఈ నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడు, వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. అంటే ఒక నది కాదు, నదులు ప్రవహిస్తాయి. జీవం ప్రవహించడం కాదు, నదుల వలె ప్రవహిస్తుంది. అంటే అపరిమితమైన కృప ప్రవహిస్తూ ఉంటుంది నీ జీవితంలో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం. గిద్యోను ఏమేమి చెప్పాడు? ఆయన బ్రతుకులో ఏమేమి వీక్నెస్లు చెప్పాడు? ఆయన ఏమన్నాడంటే, నేను నిస్సహాయుడిని. ఇది ఒక బలహీనత. చాలామంది జీవితంలో చేయాలని ఉంటుంది కానీ ఏమీ చేయలేరు. దాన్ని ఏమంటాం? మాట్లాడండి, ఏమంటాం దాన్ని? నిస్సహాయత అంటాం. ఇప్పుడు గిద్యోనులో ఏముంది? నిస్సహాయత ఉంది. చేయాలని ఆశ ఉంది కానీ నేను చేయలేను ప్రభు, ఒక్కడిని నేనేం చేయగలను? ఒక దేశం అది నిస్సహాయత. ఎన్నికలేని వ్యక్తిని, రెండో బలహీనత ఇది. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని, నేను చిన్నోడిని, నేను ఎవరిని చెప్పాను. నాకు ఇంకా అంత జ్ఞానం రాలేదు. 3 బలహీనతలు ఉన్నాయి. ఇప్పుడు 3 బలహీనతలకి దేవుడు ఆన్సర్ ఏంటంటే, 3 బలహీనతలు కాదు, 3 లక్షల బలహీనతలు నీలో ఉన్న
ఆయన దగ్గర ఒకటే జవాబు ఉంది, ఏంటంటే అది యేసయ్య కృప. హల్లెలూయా. ఆ కృప ఆ బలహీనతల్లో ప్రవహిస్తూ ఉంటుంది. చూడండి, ఆ 3 బలహీనతల్లో యేసు ప్రభువారి యొక్క కృప ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా అయిననేమి అంటే నీ దగ్గర ఎన్ని బలహీనతలైనా ఉండొచ్చు, నువ్వెవరు అయినప్పటికీ, నీలో ఎలాంటి బలహీనతలు ఉన్నప్పటికీ, అయిననేమి నేను నీకు తోడయ్యుందును గనుక. అంటే ఇక్కడ నీ నిస్సహాయత కాదు, లేకపోతే నీ ఒంటరితనం కాదు, లేకపోతే ఇంకో పాయింట్ ఏం చెప్పాను, నీ గోత్రం నీ అనుభవం లేనితనం కాదు, ఈ 3 కాదు. అయిననేమి నేను నీకు తోడై ఉంటాను, అంతే. నేను నీకు తోడై, నా కృప నీకు తోడై ఉంటుంది. కాబట్టి నా కృప నీకు తోడై ఉన్నది గనుక ఒక మనుష్యుడు హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. అంటే ఒక వ్యక్తే ఒక దేశాన్ని చంపేస్తాడంట. ఇది కృప. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు దీనికి ఒక పేరు పెట్టాడు, అపరిమితమైన కృప. హల్లెలూయా అనండి అందరూ. అపరిమితమైన కృప అనండి. మీ జీవితంలో అపరిమితమైన కృప ప్రవహించునుగాక. ఎందుకనంటే మనలో చాలా బలహీనతలు ఉంటాయి. బలహీనతలు అంటే మీరు వెంటనే తప్పులు అనుకోవద్దు, అవి ఏదో పాపాలు అనుకోవద్దు. మన జీవితంలో ఆర్థిక పరమైన బలహీనత, అనారోగ్యపరమైన బలహీనత, ఒకసారి భర్త అనే బలహీనత, భార్య అనే బలహీనత, అంటే పడక, ఇద్దరికి పడక, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. ఏదైనప్పటికీ అది నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నా కృప పౌలుతో అంటాడు కదా, నేను ముమ్మారు ప్రార్థించి తిని నా దగ్గర నుంచి ఈ ముళ్ళు తీసేయమని. అంటే అప్పుడు దేవుడు చెప్పాడట, ఏమనంటే నా కృప నీకు చాలు. హల్లెలూయా. హల్లెలూయా. అసలు ఆ మాట చదివినప్పుడు అనిపిస్తుంది, ప్రభా, పౌలు గారు 3 సార్లు ప్రార్థిస్తే, ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే కర్చీఫ్ పెడితే స్వస్థత, ఆయన ముట్టుకుంటే స్వస్థత, ఆయన నీడ తాగితే స్వస్థత. అలాంటి అద్భుతాలు చేసిన వ్యక్తి ఒకసారి ఆయనకి ఏముందో బలహీనత మనకు తెలియదు, 3 సార్లు ప్రార్థన చేశాడట, ప్రభా ఈ ముళ్ళు నా యొద్ద నుండి తీసే అంటే నేను తీయను. కొన్నిసార్లు మన బలహీనతల్లోనే మనల్ని పోషిస్తాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం చాలాసార్లు తీసేయమంటాం, దేవుడు అంటాడు అది ఉండని, నా కృప ఉంది కదా చాలా అంటాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దాంతోనే బ్రతుకుతాం. కొన్నిసార్లు చూడండి, ఏదైనా వ్యాధి వస్తే తగ్గదు, తగ్గపోతే నీకేముంది, నేను తోడుకున్నా, నా గాయాలు నీకు తోడుకున్నాయి అంటాడు. మనం గాయాలతో బ్రతికేయాలి, దాన్ని చూడొద్దు ఇంకా. అందుకే ఆయన ఏమన్నాడంటే నేను నీకు తోడై ఉన్నాను. పౌలు గారితో అన్నాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, మిగతా విషయాలు వదిలేయి అన్నాడు. వెంటనే పౌలు గారు వదిలేసి అక్కడ ఇంకో మాట అంటాడు, నా బలహీనతల యందే ఆయన బలము సంపూర్ణమవుతుంది అంటాడు. అంటే నీ జీవితంలో ఎప్పుడైనా యేసు ప్రభువుని అనుభవించాలంటే, యేసు ప్రభువుతో నీ జీవితము ఆ అనుభవంలోనికి వెళ్ళాలంటే నీకు కొన్నిసార్లు బలహీనతలు ఉండడం కూడా మంచిదే. ఉండడం ఏంటి, ఎప్పుడు ఉంటాయి. మన శరీరం ఉన్నంత కాలము బలహీనతలు ఉంటాయి. బలహీనతలు అంటే అనారోగ్యమే కాదు, అన్నీ మన జీవితంలో ఏ లోటు ఉన్నా అది బలహీనతే. అది ఉన్నప్పుడు నీకేం కావాలంటే ఖచ్చితంగా వేరే ఆన్సర్ లేదు, కృప ఒకటే. కృప ఒకటే మనకి దిక్కు, ఇంకా వేరేది ఏమీ లేదు. అందుకని చూడండి, ఆ గిద్యోనుతో చెప్తున్నాడు, 3 బలహీనతలు చెప్పాడు గిద్యోను. ప్రభా నేను నిస్సహాయుడును, నేను ఒంటరివాడును, నాకు అనుభవం లేని వ్యక్తిని నేను, ఇలాంటి వ్యక్తికి మిద్యానీయుల్ని జయించే శక్తి లేదన్నాడు. అంటే నేను నీకు తోడై ఉన్నాను కనుక నువ్వు వెళ్ళి ఆ దేశంలో అందరినీ నువ్వు ఒక్కడిగా చంపేస్తావు అన్నాడు. అని ఈయన చాలామందిని వెంట పెట్టుకెళ్ళాడు. అదంతా చదివితే చాలా టైం అవుతుంది. దేవుడు ఎక్కడికాడ కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళని మధ్యలో డ్రాప్ అయిపోయారు. వెళ్ళిన వాళ్ళందరూ డ్రాప్ అయిపోయి జస్ట్ కొద్ది మందితో ఆయన వెళ్ళి ఆ దేశాన్ని జయించాడు. ఎక్కడిది, అంతకుముందు కూడా ఇదే గిద్యోను, ఏది గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకునే ఇదే గిద్యోను ఒక దేశాన్ని జయించాడు. ఎలా జయించాడంటే నేను నీకు తోడయ్యుందును. హల్లెలూయా. హల్లెలూయా. అంటే యేసయ్య తోడుగా ఉంటే అసాధ్యం అంటూ ఏమీ లేదు నీ జీవితంలో.
నువ్వేమీ తక్కువ స్థాయిలో జీవించిన అవసరం లే. అడ్జస్ట్ అయ్యి అస్సలు జీవించొద్దు. రాజీ పడుతూ జీవిస్తారు చాలామంది. అలాగని ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, మరి మీరు అడగొచ్చు నన్ను, అయ్యా మరి విడాకులు తీసుకోమంటారా అని అడగొచ్చు కదా. మీరు విడాకులు తీసుకోమంటారా అంటే విడాకులు కాదు, రాజీ పడి బ్రతకవద్దు అంటే దాని అర్థం ఏంటంటే నీ అయిష్టాన్ని దేవుడికి తెలియచేయాలి. ఇప్పుడు చూడండి, అప్పు చేయడం ఎవరికైనా ఇష్టమా? చెప్పండి, నాకు ఇష్టం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అప్పు చేయడం నాకు ఇష్టం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు చేతులు ఎత్తట్లేదు కానీ నాకు తెలుసు. అప్పు చేయడం మీకు ఇష్టం కాబట్టి, నాకు కూడా ఇష్టం కాబట్టి ఈఎంఐలో తెచ్చుకుంటాం అన్నీ. అది అప్పు కదా. ఆ రోజు మళ్ళీ కృతజ్ఞత కూడికి పెడతాం. ఏమని? ఈఎంఐలో తెచ్చుకుని కృతజ్ఞత కూడికి ఏంటి చెప్పండి. అంటే ఈఎంఐ అంటే మనకి అప్పు కాదనుకుంటున్నాం, అది అప్పే, అది అఫీషియల్ అప్పు. ఈఎంఐలో తెచ్చుకుని కృతజ్ఞత కూడికి పెడతాం. సరే, ఏదోటి దేవుడు ఇచ్చాడు పెట్టుకోండి, తప్పే లేదు అనుకో, ప్రార్థన పెట్టుకుంటే. కానీ అప్పు చేయడం చేతులు ఎత్తలేదు కానీ అందరికీ ఇష్టమే. ఈఎంఐ అంటే అప్పే. అంటే నీకు అప్పు చేయడం ఇష్టం లేదు, అప్పు చేయడం ఇష్టం లేదు కానీ అప్పు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు నువ్వేం చేయాలంటే, అప్పు చేసే ముందు కూడా దేవుడితో ఏం చెప్పాలంటే, ప్రభా నాకు అప్పు చేయడం ఇష్టం లేదని తెలియచేయాలి. గిద్యోని తెలియచేసింది అదే. ప్రభా నాకు ఇలాంటి బ్రతికి ఇష్టం లేదన్నాడు. ఇష్టం లేదంటే వెంటనే దేవదూత వచ్చి చెట్టు కింద కూర్చుంది. దేవుడిని నువ్వు రప్పించే విధానం ఏంటంటే నాకు ఇష్టం లేదని చెప్పడమే. అందుకని నీకు ఏది ఇష్టం లేకపోయినా నీ తండ్రి ఆయనకి చెప్పాలి. మనం ఎప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే రాజీ పడి బ్రతకొద్దు. ఎందుకంటే మనకి గొప్ప తండ్రి ఉన్నాడు, తోడై ఉండే తండ్రి ఉన్నాడు, కృపనిచ్చే తండ్రి ఉన్నాడు. కాబట్టి ఆయన ఉండగా మనం రాజీ పడుతూ బ్రతకాల్సిన అవసరం లేదు. అయితే మనకి ఏమిస్తాడు దేవుడు అంటే, నీకు ఏమీ లేని టైంలో ఆయన్ని గనక నీ అయిష్టాన్ని తెలియచేస్తే ఆయన కృపని నీకు ధారాళంగా ఇస్తాడు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం తీయండి, చెప్తాను. చాలామంది తక్కువతో సరిపెట్టుకుంటారు. ఎంతమంది తక్కువతో సరిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? తక్కువ. నిజాయితీగా ఎత్తేయండి చేతులు. తక్కువతో సరిపెట్టుకునేవాళ్ళు. కానీ దేవుడికి అది ఇష్టం లేదు. నువ్వు తక్కువతో సరిపెట్టుకోవడం ఇష్టం లేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఎక్కువ కృపనిచ్చినాను అంటే చూడండి. ఎన్నో వచనమా? 6వ వచనమా? ఓకే. ఆయన కాదు కానీ ఆయన ఏమిస్తాడట? అందరూ అనండి. ఎక్కువ కృపనిచ్చును. ఎక్కువ కృపనిచ్చును. అది అక్కడ రాసించండి, ఆ స్క్రీన్ మీద వేశారు. ఎక్కువ కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఆ మాట ఒకటి రాసుకొని వెళ్ళండి వాళ్ళ ఇంటికి. ఎక్కువ కృపనిచ్చాను. నువ్వేం అడుగుతున్నావు? తక్కువ కృపను అడుగుతున్నావు. కృప కూడా అడుగుతలేదు. ప్రభా నేను కష్టపడ్డాను నాయన, ఆడి జీతం ఇస్తలేదు నాయన. నువ్వు కష్టపడితే ఆడి జీతం ఇవ్వడానికి కృపకి ఏం సంబంధం? కృప అంటే బోనస్ ఇవ్వడం కృప. నువ్వు పనిచేసే దగ్గర బోనస్ వస్తే మీరు ఎప్పుడైనా గమనించండి, జీతం అందుకున్న రోజు సంతోషం ఉండదు. బోనస్ ఆడు డబుల్ బోనస్ ఇచ్చాడు అనుకోండి, ఆ రోజు పండగే. ఎందుకంటే నువ్వు కష్టపడని డబ్బులేవి బోనస్ అనేది. అందుకే కృప అంటే ఎక్కువ కృప. ఈ మాట మీకు అర్థమైందో లేదో మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఎక్కువ కృప. ఎక్కువ కృప ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నీ జీవితంలో అలసిపో. ఎక్కువ కృప ఎవరికి కావాలి? ఎక్కువ కృప ఎవరికి కావాలి చెప్పండి. ఎక్కువ కృప కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఫస్ట్. ఓకే, ఎవరికి కావాలి? ఇప్పుడు మీకు ఎత్తిన వాళ్ళకి చెప్పండి, ఎందుకు కావాలి మీకు? సరైన ఆన్సర్ చెప్పాలి. ఎందుకు కావాలి మీకు? ఎక్కువ కృప కావాలన్నారు. ఎందుకు? ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఎక్కువ బలహీనతలు ఉన్నాయి. ఏమైనా కావచ్చు అవి. ఎక్కువ బలహీనతలు ఉన్నవాడికి ఏం కావాలి? ఎక్కువ కృప కావాలి. నేను కూడా చేయొద్దాను, ఎందుకంటే నాకు కూడా ఎక్కువ బలహీనతలు ఉన్నాయి. బలహీనతలు అంటే జబ్బులని కాదు, పాపాలని కాదు, ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కువ కృప కావాలి. కాబట్టి ఎక్కువ కృప కావాలనుకున్న వాళ్ళందరికీ ఏమున్నాయంటే ఎక్కువ బలహీనతలు ఉన్నాయి.
వాళ్ళకే కృప ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు చూడండి, గిద్యోనులో ఎక్కువ బలహీనతలు ఉన్నాయి. మస్తకి వృక్షము కింద దేవదూత వచ్చి కూర్చుండేను. హల్లెలూయా. అది చదువుతున్నంతసేపు నేను అలా నాకు ఇమాజినేషన్ చేసేసుకున్నాను. ఒక చెట్టు, ఆ మస్తకి వృక్షం అంటే ఏంటి నాకు తెలియదు, కానీ ఒక చెట్టుని ఊహించుకున్నాను. దాని కింద దేవదూత తెల్లని బట్టలు వేసుకుని వచ్చి కూర్చున్నట్టు. అంటే మనం అలాగే అనుకుంటాం కదా, అలాగే ఊహించుకుంటా ఉన్నాను. గిద్యోను వస్తాడు, గోధుమలు దొల్లగొట్టడానికి గిద్యోను వస్తాడు. ఆ గిద్యోనుతో మాట్లాడాలి, ఆయనకి కృప ఇవ్వాలి. ఆయనకి ఎలాంటి కృప ఇవ్వాలంటే ఒక దేశాన్ని జయించే కృప ఇవ్వాలి. అలాంటి కృపనివ్వాలని వెయిట్ చేస్తూ ఉన్నాడు దేవదూత. ఆయన తట్టు తిరగాలని దేవుని ఆశ. ఎవరి తట్టు? అలిసిపోయినాడు గిద్యోను, కృంగిపోయినాడు, నిస్సహాయుడు. అలాంటి వ్యక్తి తట్టు యెహోవా ఆయన ముఖం చూడాలని ఆశపడుతున్నాడు. ఈ మాటలు చదువుతుంటే అనిపిస్తుంది, ప్రభా మేము అంటే ఎంత ప్రేమ నీకు. ఓడిపోయిన వ్యక్తి ముఖం ఎవడు చూస్తాడు చెప్పండి? ఇప్పుడు గిద్యోను ఓడిపోయాడు, నిస్సహాయుడు, ఆయనకు అనుభవం లేని వ్యక్తి, భయపడతా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి దేవదూత వెయిట్ చేస్తూ ఉంది ఆయన కోసం. అది కృప. అలా వెయిట్ చేయడమే కాదు, ఎప్పుడు గిద్యోను మాట్లాడతాడా, ఆ గిద్యోను వైపు తేరి చూడాలని ఆశపడి దేవదూత అక్కడ ఉంది. హల్లెలూయా. నిన్ను ఓడిపోయిన వ్యక్తి ముఖం చూడాలని, నిస్సహాయత కలిగి భయంతో ఉన్న వ్యక్తి ముఖం చూడాలని దేవుని ఆశ. అదే కృప. ఇప్పుడు నేను ఓడిపోయానని మీకు తెలిసిందనుకో, నన్ను చూసి కూడా పక్క నుంచి వెళ్ళిపోతారు, అవునా కాదా? కానీ దేవుడు వెయిట్ చేస్తున్నాడు, ఆ వ్యక్తి ముఖం చూడాలి. ఎందుకంటే మళ్ళీ బలపరచాలి ఆ గిద్యోని. ఎందుకంటే గిద్యోన్లో హార్ట్ చూశాడు దేవుడు, అతనికి ఇష్టం లేదు ఆ బ్రతుకు. మన ప్రాబ్లం ఏంటంటే ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టుగా నటిస్తాం. దేవుడు ఏమంటున్నాడంటే, ఓకే నీకు ఇష్టం లేదో బ్రతుకుతున్నావు, కానీ ఆ ఇష్టం లేని తన మీద నాకు చెప్పు, లేకపోతే నాకు చూపించు, నేను నీ ఎక్కువ కృప నీకు ఇస్తాను. ఎక్కువ బలహీనతలుంటే ఎక్కువ కృప పొందొచ్చు. చూడండి, దేవుడు ఎవరికి ప్రత్యక్షమవుతాడంటే ఎక్కువ బలహీనతలు ఉన్న వాళ్ళకే దేవుడు ప్రత్యక్షమవుతాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవండి. యేసు జాగ్రత్తగా వినండి. అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతని మత్తయి అని ఒక మనుష్యుని చూశాడు. ఇదివరకు ఆయనకి యేసు ప్రభుకి ఏం పరిచయం లేదు. కానీ ఆ వ్యక్తి కూర్చున్న ప్లేస్ ఎలాంటిదంటే ఎవరు ఇష్టపడే ప్లేస్ కాదు. కూర్చున్నవాడికి కూడా ఇష్టం లేదు. కూర్చున్నవాడికి కూడా రాజీపడి కూర్చున్నాడు. రాజీపడి అంటే డబ్బులు వస్తాయి కాబట్టి కూర్చున్నాడు. ఆ సుంకపు మెట్టు అంటే అర్థం ఏంటి తెలుసా? ఏమ్మా తెలుసా? సుంకపు మెట్టు అంటే తెలీదా? మీ భాషలో చెప్పనా? ఈఎంఐ వసూలు చేయడు. మన భాషలో చెప్పాలంటే ఈఎంఐ వసూలు చేసే ప్లేస్లో కూర్చున్నాడు. కట్టిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వడ్డీకి డబ్బులు తీసుకున్నాం, వడ్డీవాడు ఎక్కడో కూర్చుని ఉంటాడు, లేకపోతే ఎక్కడో ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? మనం డబ్బులు కట్టాలి ఆ ప్లేసు. కానీ ఈ మత్తయి అనే వ్యక్తికి ఇష్టం లేదు, కానీ కూర్చున్నాడు. ఎందుకో డబ్బులు వసూలు చేయాలి. ఆ ప్లేసు కూర్చోకూడని ప్లేసు. ఆ కూర్చున్న వ్యక్తికి కూడా ఇష్టం లేదు. ఆ వ్యక్తిని చూసి ఎవడు పొగడ్డు, అందరూ తిడతామే. పైకి నమస్తే సార్ అంటారు, తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కట్టేటప్పుడు చాలా ఇబ్బంది. అడిగి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఆ మత్తయికి ఇష్టం లేదు. అలాంటి ప్లేస్లో కూర్చున్న ఆ వ్యక్తిని ఒక మనుష్యుని చూచి, ఆ మత్తయి అనే మనుష్యుని, ఇంకో దగ్గర లేవి అని ఉంటుంది, ఇంకో సువార్తలో లేవి, అల్ఫై కుమారుడైన లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఎందుకు వెంబడించాడంటే ఆ ప్లేస్ ఇష్టం లేదు ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా లేదా? ఇప్పుడు ఆ ప్లేస్ ఇష్టమైనడు అయితే వెంబడించడు. నిజంగా అక్కడ ఆ సుంకపు మెట్టు దగ్గర కూర్చుని ఆ వడ్డీ వసూలు చేసే పని కనుక ఆ వ్యక్తికి ఇష్టమై ఉంటే ఆ వ్యక్తి యేసు నన్ను వెంబడించు అంటే వెంబడించాడు. చూడండి, ఒక ధనవంతుడు వచ్చాడు, నీ ఆస్తి అమ్మేసి
బీదలకి ఇచ్చి నన్ను వెంబడించి అంటే ఏమన్నాడు? ఒప్పుకోలేదు. ఎందుకంటే అతనికి ఆస్తే ఇష్టం. ఆస్తే ఇష్టం కాబట్టి అతను ఏం చేశాడు? వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ వ్యక్తికి డబ్బులు వస్తున్నాయి ఆ ప్లేస్లో కూర్చుంటే, కానీ ఆ ఉద్యోగం ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు ఇష్టం లేనిది వెంటనే ఒక ఆఫర్ వచ్చింది యేసయ్య దగ్గర నుంచి. ఏమనంటే అది వదిలిపెట్టి నన్ను వెంబడించు అనగానే డబ్బులు వచ్చే ప్లేసే, కానీ ఆయనకి ఇష్టం లేదు కాబట్టి అతడు లేచి ఆయనను వెంబడించెను. అతనితో ఆయనను వెంబడించాడు. తర్వాత చూడండి, వెంబడించాక మీరు గమనించాలి. ఈరోజు నా మెసేజ్ ఏంటంటే రాజీ పడి బ్రతకొద్దు, తక్కువ స్థాయిలో బ్రతకొద్దు, అలసిపోయి బ్రతకొద్దు. యేసయ్య కృపతో బ్రతకండి. ఎందుకంటే నీకు ఇష్టం లేనిది చెప్పాలి ఆయనకి. నాకు ఇష్టం లేదు ప్రభా, ఇలాంటి లైఫ్ నాకు ఇష్టం లేదు అని చెప్పాలి. చూడండి, ఆ వెంబడించిన తర్వాత ఏం జరిగిందో, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా యేసయ్య ఆయనతో ఇంకా కొంతమంది ఇలాంటి బ్యాచ్ ఉన్నారు. ఇలాంటి ఆ బలహీనతలు కలిగిన బ్యాచ్ ఉందన్నమాట. ఆ బ్యాచ్ అందరితో కలిసి యేసు ప్రభు ఏం చేశారు? భోజనమునకు కూర్చొని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. ఇప్పుడు యేసయ్య ఇక్కడ కూర్చున్నాడు. ఆయన ఇలా కూర్చున్నాడు. ఆయన వస్తానే ఒక సుంకర్ని అంటే పాపిని తీసుకుని వచ్చి కూర్చున్నాడు. కూర్చోగానే మిగతా బలహీనత కలిగిన వారందరికీ ఒక ధైర్యం వచ్చింది. ఏంటంటే లేవి కూర్చున్నాడు కదా, లేకపోతే మత్తయి కూర్చున్నాడు, అతను కూడా మంచోడు కాదు, యేసయ్య దగ్గర కూర్చున్నాడు. కాబట్టి నేను కూడా నాకు ఇష్టం లేని బ్రతకొద్దు, అలిసిపోయి బ్రతకొద్దు, రాజీ పడి బ్రతకొద్దు, తక్కువ స్థాయిలో బ్రతకొద్దు అని అనుకున్న వాళ్ళందరూ వచ్చి యేసయ్య చుట్టూ కూర్చున్నారు. మీరు జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి. యేసయ్య చుట్టూ చాలా జనం వచ్చేసారు. వచ్చి వాళ్ళందరూ ఎవరు? సుంకరులను పాపులు. నేను అందుకే అంటాను, చర్చి ఎవరికంటే బలహీనత కలిగిన వారికే చర్చి, పరిశుద్ధులకు కాదు. ఈ మాట నేను చెప్పట్లేదు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, యేసయ్య చెప్పాడు. కాబట్టి చర్చికి ఎప్పుడు వచ్చినా ధైర్యంగా రావాలి. ఎందుకంటే నిన్ను బాగు చేసే స్థలం ఇది. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించే స్థలం ఇది. నువ్వు ఓడిపోతే గెలిపించే స్థలం ఇది. అందుకనే చర్చికి రావాలి. ఓడిపోయిందని ఇంట్లో కూర్చోకూడదు, ఉద్యోగం పోయిందని ఇంట్లో కూర్చోకూడదు, అనారోగ్యం వచ్చిందని ఇంట్లో కూర్చుంటే పోదు. ఇక్కడికి వస్తే బాగు చేసి పంపించే క్లినిక్ ఇది. దేవాలయం అంటే ఒక క్లినిక్. అందుకే ఇక్కడికి రావాలి. మనసు నెమ్మది లేదు, చర్చికి రా, నేను బాగు చేసి పంపిస్తాడు యేసయ్య. చూడండి, ఇప్పుడు అందరూ ఆయన చుట్టూ ఎవరు కూర్చున్నారు? సుంకరులను పాపులను కూర్చున్నారు. అసలు ఆ దృశ్యాన్ని ఒకసారి చూసుకోండి, ఆలోచన చేసుకోండి. యేసయ్య ఒక్కడే పరిశుద్ధుడు, యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు. మిగిలిన వారందరూ చాలా పాపాలు చేసిన వారు, చాలా బలహీనతలు కలిగిన వారు, చాలా ఓడిపోయిన వ్యక్తులు, అలసిపోయిన వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులందరూ వచ్చి ఆయన చుట్టూ కూర్చున్నారు. ఇల్లంతా నిండిపోయింది. సుంకరులను పాపులను వచ్చారు, వచ్చి కూర్చున్నారు. ఇల్లంతా నిండిపోయింది. నేను అనుకుంటాను, యేసయ్య ఒక మాట అనొచ్చు కదా, ఒరే ఇప్పుడైనా పాప క్షమాపణ అడగండిరా, క్షమించమని అడగండి దేవుణ్ణి అని చిన్న ప్రార్థన చేయించి ఉండొచ్చు కదా. అసలు ఏమీ లేదు. వాళ్ళు కూర్చున్నారు. కూర్చోగానే ఆయన ఏం చేశాడంటే, మరి అప్పటికే వంటలు రెడీ చేసినట్టున్నారు, భోజనాలు పెట్టేమన్నాడు. భోజనాలు పెట్టేమంటే మంచిగా భోజనాలు కూర్చున్నారు. అసలు ఇంకా వేరే టాపిక్ లేదు. యేసయ్యపోని ఎందుకురా ఇలాంటి తప్పులు చేస్తారు, ఎందుకురా ఇలాంటి వడ్డీలు వసూలు చేస్తారు, రక్తం పిండుతున్నారు, ఇలా ఏం మాట్లాడలే. అసలు ఏం మాట్లాడలేవు. అక్కడ భోజనాలకి సిద్ధమయ్యారు. సిద్ధం కాగానే ఎందుకు మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతో సుంకరులతో కూర్చుని కలిసి ఎందుకు భోజనం చేసి? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యేసయ్య మనతో కలవడానికి ఇష్టపడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎన్ని బలహీనతలు కలిగి ఉన్నా నీతో కూర్చుని సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడు. నేను మాట్లాడుతున్నా అంటే ఈ మాటలు నావి కావు, యేసు ప్రభువి. ఆయన మాట్లాడుతుంటేనే నేను చెప్తా ఉంటాను మీకు. ఎప్పుడు కూడా మీరు దాన్ని అప్లై చేసుకోవాలి. ప్రభా నాతో కలిసి ఉండడానికి నువ్వు ఇష్టపడే దేవుడు, నీకు వందనాలు ప్రభా అనుకోవాలి. నువ్వు ఈ మాటలు చెబుతా ఉంటేనే నీ జీవితం మారిపోద్ది. దావీదు అందుకే
ఈ చెడ్డ మాటలన్నీ చెప్పేవాడు కాదు. ఆయనే కన్ఫెస్ చేసుకునేవాడు. ఎప్పుడైనా బలహీనత కలిగిందనుకో, ఇబ్బంది కలిగింది, ఏమనుకునేవాడు అంటే, నా ప్రాణమా నీ వేళ నాలో కృంగి ఉన్నావు అని, తర్వాత నీవేళ తొందరపడుచున్నావు, నీ వేళ పడుచున్నావు అంటే మన మైండ్ నెమ్మది ఉంచదు. చూడండి, దావీదుని తొందర పెట్టేస్తుంది. అయ్యో ఎందుకు నీ బ్రతుకు, ఎందుకు ఇదంతా అంటే ఆయన ఏం చెప్పుకున్నాడంటే, అమ్మా ప్రాణమా నువ్వు తొందరపడద్దు, నువ్వేమి కృంగిపోవద్దు, నువ్వేం కరిగిపోవద్దు, దేవుని యందు నిరీక్షణ. అంటే సమస్యలకు ఎవరిని చూపించాడు? దేవుడిని చూపించాడు. అంటే కృపను చూపించాడు. అంటే ఆయన ఏం చేయలేనప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేయలేవు, అప్పుడు ఏం చేయాలి? దేవుని చూపించాలి. హల్లెలూయా. అందుకే దావీదు ఆయన హృదయానుసారుడు అన్నారు. ఎందుకనంటే గొలియాత్ దగ్గరికి వెళ్తా దావీదు నేను యెహోవా పేరట నీ మీదకి వచ్చున్నా అన్నాడు. ఇప్పుడు యుద్ధంకి వెళ్ళకపోతే ఎవరి పేరు పోద్ది? యెహోవా పేరు పోద్ది. ఈయనకి ఏమొచ్చింది? ఏం లేదు, ఆయన ఏదో చిన్నపిల్లడు అండి అంటారు, ఓడిపోయినా నష్టమే ఉంది. యెహోవాని చూపించాడు. అందుకే ఎక్కువగా నీకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బలహీనతలున్నా దేవుని చూపించాలి. నీ సమస్యలకి నువ్వు ఆన్సర్ ఇచ్చేయకూడదు. చాలాసార్లు మనం చేసే తప్పు ఏంటంటే, మన సమస్యలకి మన సొల్యూషన్ మనం వెతికేసుకుంటాం. సొల్యూషన్ని మనమే గబగబా ఇదో అదో ఏదో చేసేస్తాం. అది మళ్ళీ ఇంకొక సమస్యను తీసుకొస్తుంది, దానికి మళ్ళీ వెతికేస్తాం. ఇలా వెతికి అలసిపోతాం. నువ్వు అసలు నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను ఎత్తుకోమనలేదు దేవుడు. దావీదు ఏం చెప్పాడంటే, నా ప్రాణమా నీవు ఎలా తొందరపడుచున్నావు, నీవేళ కృంగి ఉన్నావు, నువ్వేళ కరిగిపోతున్నావు, దేవుని యందు నిరీక్షణించము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి ఒకవేళ నీకు అలసిపోయిన జీవితమేమో, దేవుని యందు దేవుని చూపించు. నీ అలసిపోయిన జీవితానికి ఎవరిని చూపించాలి? దేవుని చూపించు. ఒక రోజున నీకు రెస్ట్ ఇస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఓడిపోయేవేమో దేవుని చూపించు, గెలిపిస్తాడు. ఒకవేళ రాజీ పడి బ్రతుకుతున్నావేమో దేవుడిని చూపించు, నీ భర్తను మార్చేస్తాడు, నీ భార్యని మార్చేస్తాడు. చాలా ఒకవేళ రాజీ పడి ఉద్యోగం చేస్తున్నావేమో, నీకు ఇష్టం లేకపోయినా నీకు కొత్త ఉద్యోగం ఇప్పిస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మానేయాలని ఉంటుంది, కానీ మానలేం. అప్పుడు దేవుడిని చూపిస్తే ఏదో ఒక బ్రేక్ వస్తుంది, బ్రేక్ త్రూ వస్తుంది. ముందు బ్రేక్ చేస్తాడు, తర్వాత బ్రేక్ త్రూ ఇస్తాడు. అందుకని దయచేసి గమనించండి, ఎప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు. తగ్గించుకుని బ్రతుకు కాదు, ఎక్కువ కృపనిచ్చిన మన దేవుడు. తగ్గించుకోమనలేదు దేవుడు నిన్ను, ఎక్కువ కృపనిస్తాను, కానీ దీన మనస్కుడు అయి ఉండు. ఎక్కువ కృపతో బ్రతుకు, కానీ దీన మనస్కుడు అయి ఉండు. అది దేవుడు చెప్పిన. దీన మనస్కుడు అంటే చేతులు కట్టేసుకోవడం కాదు. దీన మనస్కుడు అంటే ఎప్పుడు కూడా సబ్మిట్ టు గాడ్. దేవునికి నువ్వు సబ్మిట్ చేసేసుకోవాలి. ఆయనకి నువ్వు అప్పగించేసుకోవాలి. ఇప్పుడు అప్పగించేసుకోవడం అంటే ఏంటి? సండే అనగానే 11 గంటలకు అనగానే 1 గంటకు వచ్చేయాలి మీరు. నువ్వు అప్పగించుకోవడం అంటే 11 గంటల కంటే పావు తక్కువ 11 గంటలకు వచ్చేయాలి. యేసయ్యకి అప్పగించేసుకోవాలి. కొంచెం ముందే అప్పగించేసుకో, తప్పే ఉంది. నువ్వు ఎంత అప్పగించుకుంటా ఉంటే అంత ఎక్కువ కృప అనుభవిస్తూ ఉంటావు. హల్లెలూయా. అందుకే దావీదు ఎక్స్పీరియన్స్తో చెప్పాడు, ఒక దినము గడుపుట 1000 దినములతో సమానం. ఆయన సన్నిధిలో ఎంతసేపు కూర్చుంటావో అంత జీవితంలో ఎంజాయ్ చేస్తావు. ఆ జీవితంలో నీ సమస్యలకు దూరంగా ఉంటావు. చూడండి, మీరు గమనించండి, ఇక్కడ మహా అయితే గంట కూర్చుంటారు మీరు. 1.5 గంటలు వేసుకోండి. ముందు వచ్చిన వాళ్ళు అయితే, మధ్యలో వచ్చిన వాళ్ళు అయితే 1.5. ఈ 1.5 సేపు ఎంత హ్యాపీగా ఉంటారు మీరు. ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ అదే కదా, మళ్ళీ ఓడిపోయిన జీవితమే, మళ్ళీ రాజీ పడే బ్రతికే, అలిసిపోయే బ్రతికే, అదే బ్రతుకు. కానీ ఆ బ్రతుకు అంతా ఈ 1.5 మార్చేస్తుంది. హల్లెలూయా. మన బ్రతుకుల్లో మీకు తెలుసో లేదో, నేను గమనిస్తూ ఉంటాను మన సంఘస్థుల్ని. మీ జీవితాల్లో అనేక కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కొన్నిసార్లు దేవుడు ప్రత్యక్షంగా నీ ముందు అలా చేసేయడు. కొన్నిసార్లు మ్యాజిక్లు ఏం జరగవు, నీ వెనక కార్యాలు చేస్తూ ఉంటాడు దేవుడు. ఒకేసారి కనబడతాయి నీకు. కనబడిన రోజున కళ్ళు చెమ్మగిలుతాయి.
దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. ఎంతోమంది మన సంఘంలో ఆల్రెడీ జరిగిన వాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక జరిగే ఉన్నాయి. అవి ఆల్రెడీ దేవుడు స్టార్ట్ చేశాడు. చాలాసార్లు ఏమనుకుంటామంటే ప్రార్థన చేశాను, దేవుడు జవాబు ఇవ్వలేదు అనుకుంటాం. నేను నిన్న వాక్యం చదువుతుంటే దానియేలు గ్రంథం చదువుతున్నాను. మొదటిసారి ప్రార్థన చేశాడు ఆయన. చేస్తే వెంటనే అక్కడ రాసి ఉంటుంది, వెంటనే దేవదూతను పంపించాడు. ప్రార్థన ఈయన స్టార్ట్ చేశాడో లేదో ఆయన దేవదూతను రెడీ చేశాడు. పంపించి 3 నిమిషాల్లో జవాబు వచ్చింది. మళ్ళీ ఏదో అవసరం వచ్చి మళ్ళీ ప్రార్థన చేశాడు. చేస్తే వెంటనే దేవదూతను పంపించాడు. కానీ 21 డేస్ తర్వాత ఆన్సర్ వచ్చింది. దేవుడి దగ్గర ఆలస్యం చేయలేదు దేవుడు. కానీ మధ్యలో రాసి ఉంటుంది, సాతాను అడ్డగిస్తూ వచ్చాడు. జవాబుని ఎవరు అడ్డగించారు? సాతాను అడ్డగించుకుంటూ వచ్చాడు. ఎన్ని రోజులు? కానీ ఆపగలిగాడా? ఆపలేకపోయాడు. అలాగే నీ జీవితంలో నువ్వేదో అడుగుంటావు, సంవత్సరం అయ్యి ఉంటుంది, దేవుడు నువ్వు అడిగినప్పుడే రిలీజ్ చేశాడు. కానీ మధ్యలో సాతాను గాడు ఎక్కడో దాన్ని చూడండి. ఇప్పుడు మన కొరియర్ కొన్నిసార్లు పంపిస్తారు, కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. ఏంటంటే అది ఇప్పుడు జవహర్ నగర్ అన్నాం అనుకోండి, హైదరాబాద్లో 10 జవహర్ నగర్లు ఉంటాయి, ఏదో జవహర్ నగర్కి వెళ్ళిపోయి ఉంటుంది. అది అంటే లేట్ డిలే అవుతుంది. నీకు రావడమే ఖచ్చితంగా వస్తుంది. కానీ కొన్నిసార్లు డిలే సాతానుగా డిలే చేయొచ్చు, మధ్యలో ఏమైనా కొన్ని ఆటంకాలు రావచ్చు. కానీ జవాబు ఎప్పుడు వచ్చింది? నువ్వు ప్రార్థించిన టైంలోనే జవాబు రిలీజ్ అయింది. హల్లెలూయా. అందుకని ఎప్పుడు కూడా దేవుణ్ణి అనుమానించొద్దు. ఎప్పుడు నేను చెప్తున్నాను, నువ్వేం అడిగావో మేబీ కొన్ని సంవత్సరాలు పట్టి ఉండొచ్చు, కొన్ని దినములు గడిచి ఉండొచ్చు, అయినా నువ్వు అడిగింది ఆల్రెడీ అప్పుడే ఇచ్చేసాడు దేవుడు. అది రావడానికి కొంచెం టైం పట్టచ్చు అంతే. అందుకే ఎప్పుడు అధైర్యపడొద్దు. అందుకే ఎప్పుడు కూడా మన దేవుడు మార్క్స్ వార్తకి మత్తయి సువార్తకి వెళ్ళిపోదాం చూడండి. ఆయన సుంకరులతో పాపులతో భోంచేస్తా ఉన్నాడు. అది చూచి అడిగిరి. ఆ మాట విని రోగులకే కానీ వైద్యుడు అక్కర్లేదు, ఆరోగ్యం కలిగిన వాడికి వైద్యుడు అక్కర్లేదు. అంటే యేసు ప్రభువుకి ఏం చెప్పాడంటే, ఆ పాపులకి బలహీనులకి ఎవరైతే రోగులై ఉన్నారో వారి కొరకే నేను వచ్చాను, కానీ మీలాగా స్వనీతి పరుల కొరకు రాలేదు. అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా బలహీనత కలిగి ఉంటే సంతోషించండి ఇవాళ. ఎందుకంటే యేసయ్య నీ పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు. హల్లెలూయా. నీకు కృప ఎక్కువ లభిస్తుంది. ఎవరికైతే బలహీనతలు, మీరు అంటారు చాలాసార్లు, అయ్యా మా కష్టాలు ఏం చెప్పమంటారు, భరించలేని కష్టాలు అయ్యా అంటే. కష్టాలు తలుచుకుంటే ఏడుపు వస్తుంది. ఆ ఏడ్చే ఓపిక లేక నవ్వుతారు. ఎందుకంటే ఎందుకు ఆడి దగ్గర ఏడిస్తే ఏం లాభమని నవ్వుతారు. కానీ నీ కన్నీరు చాలా ఉంటుంది. అంటే అలాంటి బలహీనతలు కలిగిన ప్రతి వ్యక్తికి యేసయ్య ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులను పిలవవచ్చు తిని గాని పాపులను పిలవవచ్చు తిని. యేసయ్యని ఎందుకు ఆరాధించాలి యేసయ్యనంటే నిన్ను పిలవడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గిద్యోన్ని పిలవడానికి వచ్చాడు. నిస్సహాయుడు ఓడిపోయిన వ్యక్తి, అనుభవం లేని వ్యక్తి, ఆ వ్యక్తిని పిలవడానికి మస్తకి వృక్షం కింద వెయిట్ చేస్తా ఉన్నాడు. అదే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను పాపులను పిలవచ్చు తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. ఎవరైతే బలహీనత కలిగి ఉన్నారో, ఎవరైతే ఓడిపోయి ఉన్నారో, ఎవరైతే అలిసిపోయి ఉన్నారో, ఎవరైతే తక్కువ స్థాయి జీవితం జీవిస్తున్నారో వాళ్ళందరినీ పిలవడానికి వచ్చాడు యేసయ్య. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ అయిష్టాన్ని దేవుడికి తెలియచేయాలి. ఓకే, అప్పు చేయకపోతే మనం ఫీజు కట్టలేం, అప్పు చేయి. కానీ చేసే ముందు ప్రభా నాకు ఇష్టం లేదు నాయన అప్పు చేయడం. ఒక మాట చెప్పు, తప్పే ఉంది. ఒక మాట చెప్పి అప్పు చేయి. ప్రభా నాకు ఇష్టం లేదు కానీ ఫీజు కట్టాలి నాయన, అప్పు చేస్తున్నా అని చూడు. వెంటనే కృప నీ జీవితంలో ప్రవహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కృప ప్రవహిస్తే ఎలా ఉంటుందంటే, నా గిన్నె
నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. నీ గిన్నె నిండి పొర్లే జీవితం మనది తక్కువ స్థాయి జీవితం కాదు. నీ గిన్నె నిండి పొర్లిపోతూ ఉండాలి. పొర్లి పక్కడింటికి వెళ్ళాలి. మన జీవితం నిండి పొర్లే జీవితం, తక్కువ స్థాయి జీవితం కాదు నీది. నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు. నా మెసేజ్ ఏంటంటే, నువ్వు కాంప్రమైజ్ అయ్యే స్థితిలో లేవు. నీ లైఫే పొంగి పొర్లే జీవితం. హల్లెలూయా. అసలు నీ బ్లెస్సింగ్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవాలా, సరిహద్దులు దాటేయాలి. ఆయన వాళ్ళందరి మధ్యలో కూర్చుని ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను ఆ పాపుల కొరకు, రోగుల కొరకే నేను వచ్చాను. నేను వాళ్ళ నిమిత్తమే వచ్చాను. వాళ్ళకి నా కృప అధికంగా ఇస్తాను. అంటే యేసు ప్రభుకి ఇంకో మాట ఉంది, కృపామయుడు అంటాం. కృపామయుడు పాపుల మధ్యలో కూర్చున్నాడు. ఎందుకని? కృపని సర్వ్ చేయడానికి, కృపని ఎక్కువగా ఇవ్వడానికి. అక్కడ బలహీనతలు కలిగిన ఎక్కువ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కృపని సర్వ్ చేయడానికి కృపామయుడు వారి మధ్యలో కూర్చున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా. బలహీనతలు కలిగిన వాడిని పట్టించుకునేవాడు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారంటే ఆయన ఒక్క యేసు ప్రభు మాత్రమే. ఎలక్ట్రీషియన్స్ ఎవరైనా ఉంటే తెలుస్తుంది. యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే పరిశుద్ధుడు కలవాలనుకుంటాం. లేకపోతే యేసయ్య పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుడిగా వెళ్ళాలనుకుంటాం. వెళ్ళాలనుకోవడంలో తప్పులేదు, కానీ నువ్వు పరిశుద్ధుడిగా వెళ్ళలేవు ఆయన దగ్గరికి. కానీ చూడండి, ఒక మైనస్ ప్లస్ కలిస్తేనే కరెంట్ వస్తుంది. తెలుసా? ప్లస్ మైనస్ కలిస్తే కరెంట్ వస్తుంది. ప్లస్ కలిస్తే కరెంట్ రాదు. అందుకే ఎప్పుడు కూడా చూడండి, ఒక వచనాన్ని చదివి నేను ముగిచ్చేస్తాను. ఒక నిమిషం. 2వ దినవృత్తాలు 16వ అధ్యాయం తీయండి ఒకసారి. 9వ వచనం చదవండి. 16వ అధ్యాయం 9వ వచనం. ఆశా గురించి తర్వాత ఎప్పుడైనా ఈ మెసేజ్ చెప్తాను. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. యథార్థ హృదయం అంటే అర్థం ఏంటో తెలుసా? పైన అదంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఆశా ఏం చేశాడంటే, ఒకప్పుడు యుద్ధానికి వచ్చారు ఆయన మీద. యుద్ధానికి వస్తే ఆయన దగ్గర ఏమి బలం లేదు. బలం లేకపోతే దేవుడిని ప్రార్థించాడు. 14వ అధ్యాయంలో ఉంటుంది. 14వ అధ్యాయంలో ఉంటుంది. ఆ యుద్ధానికి వస్తే దేవుడిని అడిగాడు, అయ్యా ఇలా నా మీదకి యుద్ధానికి వస్తున్నారు, ఇజ్రాయేల్ రాజు యుద్ధానికి వస్తున్నాడు. ఈ యోధా రాజు, ఇజ్రాయేల్ 2 రాజ్యాలు. ఆ యోధా రాజు ప్రార్థన చేశాడు, ఇజ్రాయేల్ రాజు నా మీదకి వస్తున్నాడు, నేను ఏం చేయాలి? రామా అనే పట్టణం కడుతున్నాడు, అది మాకు ఈ ఆహార ధాన్యాలు తెచ్చుకోవడానికి ఆటంకంగా ఉంటుంది, ఇది మాకు ఏం చేయాలి ప్రభా, నాకు దిక్కు లేదు అంటాడు. అంటే దేవుడు ఆయనకి విజయాన్ని ఇస్తాడు. అది మర్చిపోయి రెండోసారి ఆ యుద్ధానికి మరలా వస్తాడు. వస్తే ఈయన ఏం చేస్తాడంటే, మొదటి విజయం ఇచ్చినప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి కదా, ఆయన కృపనిచ్చాడు, నేను గెలిచానని. అది మర్చిపోయి ఏం చేశాడంటే, ఆ సిరియా రాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి సిరియా రాజుని అడుగుతాడు. సిరియా రాజుని నాకు హెల్ప్ చేయి, నీకు డబ్బు ఇస్తానంటాడు. అంటే డబ్బు తీసుకుని ఆయన హెల్ప్ చేస్తాడు. అప్పుడు కూడా ఏమొచ్చింది? విజయమే వచ్చింది. 2 సార్లు విజయం వచ్చింది. కానీ మొదటిసారి విజయం వచ్చినప్పుడు అక్కడ రాసి ఉంటుంది, నెమ్మది కలిగి ఉంది ఆ దేశం. రెండవది, ఏ ఆస్తిని పోగొట్టుకోలేదు దేవుడు విజయం ఇచ్చినప్పుడు. కానీ రెండోసారి సిరియా రాజు దగ్గర హెల్ప్ అడిగినప్పుడు ఆస్తి పోయింది, సమాధానం పోయింది. పోయి ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అంటే హార్ట్ సరిగ్గా లేదు ఆశారాజుది. ఆయన దేవుని కృప మీద ఆధారపడలేదు. అన్న బలహీనుడే, కానీ దేవుడికి ఫస్ట్ చెప్పినట్టే రెండోసారి కూడా చెప్పాల్సింది, ప్రభా నేను ఇలాంటి జీవితం బ్రతకలేను, వాళ్ళు నా మీద దండెత్తున్నారు, నా దగ్గర అంత సామర్థ్యం లేదు అని చెప్పాల్సింది. చెప్పకుండా సిరియా రాజుని హెల్ప్ అడిగితే అక్కడ ఏమన్నాడు? యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా. అమ్మా, కనుదృష్టి, కళ్ళు తెరిచేవన్నాయా? కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. అంటే అక్కడ ఏం రాసింది? యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. అసలు గూగుల్లో కూడా కొన్నిసార్లు లొకేషన్ ట్రేస్ అవుట్ చేయదు.
గూగుల్ కూడా ట్రేస్ అవుట్ చేయదు. అసలు గూగుల్ పెట్టుకున్నవాడు చచ్చిపోయినట్టే. ఎలా అంటే అక్కడ దాకా బాగానే తీసుకెళ్తుంది, ఆ ఇంటి చుట్టూ తిప్పుతూ ఉంటుంది, అక్కడక్కడే తిప్పుతూ ఉంటుంది. కానీ ఆ గూగుల్కి కూడా అందని సమాచారము యేసయ్య కనుల్లో ఉంటుంది. హల్లెలూయా. నువ్వు యేసయ్య కను దృష్టిలో ఉన్న వ్యక్తివి, మర్చిపోవద్దు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు అనుకోవాలి, ఆయన కను దృష్టి నా మీద ఉన్నది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన కను దృష్టి నీ మీద ఉంటుంది. ఫోకస్ చేసి ఉంటాడు నిన్ను. నువ్వు అనుకోవచ్చు, నాకెవరున్నారండి, నాకెవరు లేరు, ఒంటరిని కాదు. ఆయన కనులు నిన్ను చూస్తూ ఉంటాయి, నిన్ను చూస్తూ ఉంటాయి. నువ్వు ఏడుస్తున్నప్పుడు ఆయన కనులు చూస్తాయి, నువ్వు సంతోషంగా ఉన్నా ఆయన కనులు చూస్తూ ఉంటాయి. ఆయన కను దృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి, ఆసాకు చెప్తున్నాడు, ఈ విషయమందు అంటే ఆయన కనులు నిన్ను చూస్తున్నాయి అన్న సంగతి మర్చిపోయి నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక. మాట వాడాడు చూడండి, నువ్వు మతి తప్పిపోయినావు. నా కనులు నిన్ను చూస్తున్నాయని మర్చిపోయాను. మొదటిసారి యుద్ధం వస్తే నా దగ్గరికి వచ్చావు, నా కృపను నీకు ఇచ్చాను. కానీ మర్చిపోయి మతి తప్పి ప్రవర్తించితివి గనుక. అంటే మతి తప్పి ప్రవర్తించడం అంటే దేవుని హెల్ప్ అడగకుండా ఇతరులు హెల్ప్ అడగడం. ఏంటది? మతి తప్పి ప్రవర్తించడం. అమ్మా వింటున్నారా? నీకు అవసరం, సహాయం కావాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగకుండా నువ్వు ఆ హెల్ప్ని వేరే చోట ఎక్కడైనా పొందాలని ఆశపడితే ఆ మాటకి అర్థం ఏంటంటే నువ్వు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. అంటే నీ జీవితంలో శాంతి సమాధానం నేను తీసేస్తున్నాను. ఎందుకంటే నువ్వు నన్ను ఆశ్రయించలే. నువ్వు పాపి అయినా నిన్ను ఒప్పుకుంటా, యాక్సెప్ట్ చేస్తా. నువ్వు బలహీనుడు అయినా నిన్ను అంగీకరిస్తా. కానీ నా సహాయాన్ని కోరుకోకపోతే నేను ఇష్టపడే దేవుడిని కాదు. నా సహాయాన్ని నువ్వు కోరుకోవాలి. నీతో నేను స్నేహంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఈ పాపులతో సుంకరులతో కూర్చొని, అక్కడ ఆ మాట రాసి ఉంది, వాళ్ళతో కలిసి, అంటే నేను నీతో కలిసి ఉండాలని, నీతో కూర్చోవాలని నా కను దృష్టి నీ మీద ఉంచి నీ కోసమే నేను వస్తే, నువ్వు వేరే వాళ్ళ సహాయాన్ని కోరితే నువ్వేం చేసినట్టంటే మతి తప్పి ప్రవర్తించినట్టు. అయ్యా ఏం చేయమంటారో, కష్టంలో దేవుడిని మర్చిపోయాను అంటారు చాలామంది. కష్టంలోనే దేవుడు కావాలి నీకు అన్నాడు కదా. రోగులకే వైద్యుడు కావాలి. ఆరోగ్యంగా ఉంటే నీకు అవసరం లేదు. అందుకే నీకు ఎప్పుడు బాధ కలిగినా దేవుడు ఒక మాట అనుకోవాలి, ప్రభా నీ కను దృష్టి నా మీద ఉన్నందుకు నీకు వందనాలయ్యా. దేవుణ్ణి మెప్పించడం క్షణం మాత్రం చాలు. ఆయన మెప్పించాలంటే నీ బాధలు చెప్పనవసరం లే. ప్రభా నీ కను దృష్టి నా మీద ఉందయ్యా, నీకు వందనాలు అని చెప్పండి, నీ బాధలన్నీ పోతాయి. కానీ మనం చెప్పం. నేను ఒకటే, మీకు తెలుసో లేదో, నాకు దేవునితో ఆ ముఖాముఖిగా నేను ఎప్పుడైతే ఆ బైబిల్లో ఆ వాక్యాలు చదివి బలపడ్డానో అప్పటి నుంచి ధైర్యం అనే వరం ఇచ్చాడు నాకు. ఎంత ధైర్యం అంటే నన్ను ఎవడేం చేయలేడు, నా సంతోషాన్ని ఎవడు దొంగిలించలేడు. నా ధైర్యం అదే. దేవుడు నాకు తోడు, ఆయన కను దృష్టి నా మీద ఉంది, కృపాక్షేమంలే నా వెంట వస్తూ ఉంటాయి. మేబీ అట్లతో పాటు ఇంకేమైనా వస్తూ ఉంటాయి, కానీ నా ఫోకస్ అంతా ఆయన కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయి. అలా నువ్వు గనక అలా అనుకోకపోతే నువ్వెవరు అంటే మతి తప్పి ప్రవర్తించే వ్యక్తివి. మతి తప్పి ఎవరు ప్రవర్తిస్తారు చెప్పండి? ఇంకా చెప్తున్నాడు కదా, ఇది మొదలుకొని నీకు యుద్ధాలే. ఇంట్లో భార్యాభర్తలకి ఏమీ శాంతి ఉండదు, ఎప్పుడు కొట్లాట్లే. ఎందుకు అలా జరుగుతుందంటే ఆయన కృపని కాకుండా నువ్వు ఇంకేది ఆశ్రయించినా. ఆశ అంతకుముందు ఆయన గ్రేస్నే కోరుకున్నాడు, కానీ రెండోసారి సిరియా రాజుని కోరుకున్నాడు. ఎప్పుడైతే మార్చాడో దేవుడు వెంటనే అన్నాడు, నువ్వు మతి తప్పి ప్రవర్తించావు. ఆయన తప్పు చేసినందుకు కాదు, ఎన్ని మిస్టేక్స్ చేసినా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. కానీ దేవుడిని కాదని ఇంకో వ్యక్తిని నువ్వు సహాయం అడిగితే దేవుడు అంగీకరించడు. ఆ కణ విందులో ద్రాక్షారసం అయిపోయింది.
మొదటిది బాగుందా, రెండోది బాగుందా? మీరు తాగారా? రెండోది బాగుందా అంటారు. ఆ ద్రాక్షారసం మీరు తాగలేదు కదా, కానీ మనం చదివింది నమ్మాం. హల్లెలూయా. నమ్మినోళ్ళే చెప్పగలరు తాగానని. హల్లెలూయా. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఎలా చదవాలి తెలుసా? ద్రాక్షారసం అయిపోయింది, యేసయ్య మళ్ళీ ద్రాక్షారసం ఇచ్చాడు, నీళ్లు ద్రాక్షారసంగా మారితే అది మధురముగా ఉండేను అన్నప్పుడు నువ్వు తాగిన ఫీలింగ్ రావాలి నీకు. అది వస్తేనే వాక్యం నీకు మెడిటేట్ చేసినట్టు. ఆయన నీ అనుభవంగా మారిపోవాలి. దయచేసి గమనించండి. ఆయన అక్కడ ద్రాక్షారసం మళ్ళీ తక్కువైందా చెప్పండి? కృప ఎంటర్ అయిన తర్వాత లేమి ఉండదు. హల్లెలూయా. ఒకసారి నీ ఇంట్లోకి కృప ఎంటర్ అయిందనుకో, లేమి ఉండదు. గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. తర్వాత ఎన్నో ఉదాహరణలు. ఆ 2 రొట్టెలు 2 చేపలు 5 రొట్టెలు తక్కువైనాయి ఎక్కువైనాయా? ఎక్కువ కృపనిచ్చును. ఆయన కనుదృష్టి నీ మీద ఉంటే ఎక్కువ కృప వస్తూనే ఉంటుంది నీ మీదకి. సప్లై. కృప అంటే సప్లై. ధర్మశాస్త్రం అంటే డిమాండ్. నీ నుంచి డిమాండ్ చేయట్లేదు, సప్లై చేస్తానంటున్నాడు. కానీ నేనేమన్నాడు? రాజీ పడి బ్రతకొద్దు, తక్కువ చేసి బ్రతకొద్దు, అలిసిపోయి బ్రతకొద్దు. ఓపెన్గా నీ అయిష్టత, నీకు ఏదైతే ఇష్టం లేదో అది దేవునికి చెప్పు. దేవుడు నీకు ఎక్కువ కృప చూపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. 15th ఆగస్ట్కి మన చర్చ్ అంతా నిండిపోవాలి. ఎవరితో? యవనస్తులతో. అంటే 13 to 40 మనం ఒక ఏజ్ లిమిట్ పెట్టాం. 13 to 40 అందులో పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే ఆ 40 బిలో ఉండాలి. ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఎవరైనా రావచ్చు. నాకేంటంటే ఓ యూత్ అంతా ఇక్కడ చూడాలి. నేను ఆల్రెడీ చూసేశాను, ఇదంతా నిండిపోయినట్టుగా చూశాను. కాబట్టి ఆల్రెడీ నిండిపోయినట్టే. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అంతే. చివరిగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ దినం ఎంతో మంచి వర్తమానం చేత మాతో మాట్లాడారు. మా జీవితంలో తక్కువ స్థాయిలో రాజీ పడి మాకు ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తూ అలసిపోతున్నాం గిద్యోని వలె. కానీ గిద్యోని చేసినట్లుగా నాకు ఇష్టం లేదని మీకు మా అయిష్టత మీకు చెప్పలేకపోతున్నాం ప్రభా. అది చెబితే మస్తక వృక్షం కింద దేవదూత ఎలా వెయిట్ చేసిందో నీ కృప, నీ అపరిమితమైన కృప 2000 సంవత్సరాల నుంచి మా కొరకు ఎదురు చూస్తూ ఉంది. మా అయిష్టత చెబితే, మాకు ఇష్టం లేనిది మేము చెబితే దాన్ని సరిచేయడానికి నీవు 2000 సంవత్సరాల క్రితమే కృపని మాకు అపరిమితంగా దాచిపెట్టావు. ఆ కృపని ఈరోజు బిడ్డలందరూ అర్థం చేసుకున్నారు. ఇక మీదట మేము మా బలహీనతలు కాదు మేము చూసుకోవాల్సింది. మా కొరకు కృపామయుడు అపరిమితమైన కృపనిచ్చి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కృపని సద్వినియోగపరుచుకొని, ఆ కృపని ఉపయోగించుకొని వ్యర్థం చేసుకోకుండా మా బ్రతుకులు మార్చుకోవడానికి సహాయం చేయమని మేమందరం మా బిడ్డలందరినీ, సంఘ బిడ్డలందరినీ మీ స్వరక్తం ఇచ్చి కొన్న బిడ్డలు, వీరు కొనబడిన బిడ్డలు, వీరిని అన్ని విషయాలు విమోచించమని మనవి చేస్తూ బిడ్డలందరినీ ఒక్కొక్క కుటుంబాన్ని పేరు పేరు చెప్పున మీ ప్రేమగల, దయగల, కృప కలిగిన, గాయపడిన, నమ్మకం కలిగిన చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకి సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు రక్తమే జయము, ప్రభు రక్తమే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్.